వైసీపీ సానుభూతి పరుల ఓట్లను టీడీపీ తొలగిస్తోందని ఆ పార్టీ నాయకులు నిరూపించగలరా అని ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేసి ఐటీ పరిశ్రమను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అంటున్న మంత్రి సుజయ్ కృష్ణతో మా విజయనగరం ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సానుభూతి పరులు అంటే టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారంటూ అటు వైసీపీ ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అటువైపు వైసీపీ తీసుకుంటే వాళ్ళు కూడా టీడీపీయే కేవలం ఇలా ఓట్లు తొలగిస్తున్న సర్వే పేరుతో అని అటువైపు వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు సీఎం ఆరోపణలు తొలగించడానికి దరఖాస్తులు చేస్తున్నారంటున్నారు. సో ఇద్దరిలో ఎవరి మాట ప్రజలు నమ్మే అవకాశం ఉంది, ఎవరి మాట నమ్మాలండి? ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళేదో ఆరోపణలు చేస్తున్నారు, మీరేదో ఆరోపణలు చేస్తున్నారని దయచేసి అనొద్దు. ఈరోజు మేము ఏదైతే ఆరోపణ చేశామో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనకి ఏ వ్యక్తి అయితే ఒక దరఖాస్తు చేసుకుంటారో పలానా వ్యక్తికి అర్హత తీసేయమని, ఓటు అర్హత తీసేయమని, ఆ ఓటు అర్హత ఎవరిది తీసేయమంటారో వాళ్ళ ఫోటో, అదేవిధంగా ఎవరైతే దరఖాస్తు చేస్తారో వాళ్ళ ఫోటో కూడా అదృష్టం శాతం ఇక్కడ ఉంది. కాబట్టి ఏదైతే దరఖాస్తు చేసిన వ్యక్తి ఉన్నారో అదే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా ఈరోజు నిరూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఒక డ్రామా సృష్టించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నిరూపించిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ విషయం తీసుకుంటే టీడీపీకి సంబంధించిన డేటా అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉంది. సో ఈ డేటా అంతటి తీసుకుని వైసీపీ సానుభూతి తొలగిస్తున్నట్టు అటువైపు కేసులు పెట్టడం జరిగింది. దాని ప్రశ్న ఒక అటువైపు అంతా కూడా బాగా దీని మీద పూర్తిగా చర్చలు అనేవి బాగా జరుగుతున్నాయి. సో దాన్ని ఈ విధంగా చూడొచ్చు అంటారు? చాలా స్పష్టంగా బోధపడిపోతుంది. ఒక ఐటీ కంపెనీ తెలుగుదేశం పార్టీ సాంకేతిక పరంగా మద్దతు ఇవ్వటం గురించి అపాయింట్ చేసుకోవడం జరిగింది. అపాయింట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆఫీసులు హైదరాబాద్లో ఉండటం వల్ల వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా ఏదైతే పూర్తి స్థాయిలోని వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉందో దాన్ని తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిద్ధపడింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి పూర్తిగా సహకరించే పరిస్థితి ఉంది. సో ఫైనల్గా గతంలో నెల్లిమర్లలో ఈ ఓట్ల తొలగింపులో ట్యాబులు పట్టుకుని వచ్చారంటూ వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. తాజాగా బొత్స గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం మీద చెప్పారు. టీడీపీ వాళ్ళు వైసీపీ ఓట్లు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వేల ఓట్లు ఒక ఆయన నియోజకవర్గంలోనే 7,000 పైగా ఓట్లు తొలగించారు అంటూ ఆయన చెప్పారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పెద్ద డ్రామా ఆర్టిస్ట్ నెల్లిమర్లో ఆ రోజు పెద్ద డ్రామా చేశారు చిన్నశ్రేణి గారు. బొత్స సత్యనారాయణ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు డ్రామాని బయట పెట్టడం జరిగింది, నిరూపణ చేశాము. మీకు దమ్ముంటే మీరు నిరూపించండి. తెలుగుదేశం పార్టీ ఉట్టినే నోటి మాట చెప్పడం కాదు, ఈరోజు ఆధారాలతో సహా మేము చూపించాం. ఆ విధంగా మీరు చూపించగలుగుతారా చెప్పండి? ఈరోజు ఒక సెంట్రల్ ప్లేస్లో కూర్చొని కూడా ఈ కార్యక్రమం జరిగిందని మాకున్న అనుమానాలు. అది ఆ విధంగా ఏ విధంగా చేస్తారు? ఆ విధంగా చేసినప్పుడు ఆ సర్వర్ నుంచి ఏ సర్వర్ నుంచి ఈ కార్యక్రమం జరిగిందో, ఆ సర్వర్ ఎక్కడ ఉందో, అది ఎవరి ఆఫీస్కి సంబంధించిందో, ఇవన్నీ కూడా వివరాలు బయటకు వస్తే చాలా స్పష్టంగా ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఇది అంటే ఈ ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వం గెలుస్తుందన్న ఒక భావనతోనే వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారంటూ తిరిగి వాళ్ళ వైపే టీడీపీ మీదే ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారంటూ వీళ్ళు చేస్తున్నారు అంటే టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ వైసీపీ ఓట్లు తొలగిస్తే గనక ఆధారాలతో సహా ప్రూవ్ చేయాలని సవాల్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రమణ, ఏబీ 24/7 విజన్.